టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నీ పేరు చెప్పమ్మా. నీ పేరు ఏంటి చెప్పు. వెంకటరాజు సార్. ఏంటమ్మా? వెంకటరాజు. ఓకే. ఏం చదువుతున్నప్పుడు? ఫస్ట్ ఇయరా? ఎస్ సార్. ఏ బ్రాంచ్? ఏఎంఎల్. ఓకే. సో టెల్ మీ, అంటే నీ మైండ్లో నీకున్న, అబ్వియస్గా ఎవ్రీబడి విల్ హ్యావ్ సంథింగ్ ఇన్ దేర్ మైండ్, సంథింగ్ నీ కెరియర్కి సంబంధించి. కానీ సరే ఏ అవసరం లేదు సార్, ఇంట్లో పంపించారని జాయిన్ అయ్యాను, ఇంటి పక్కన కాలేజ్ ఉంది కాబట్టి వచ్చాను, ఇది అయిపోయిన తర్వాత ఏదో పొలం పని చేసుకుంటాను అని అనుకోవట్లేదు కదా. సో యూ హ్యావ్ సంథింగ్ ఇన్ అవర్ మైండ్. నీకు ఏదైనా డౌట్స్ ఉంటాడు ఫ్యూచర్లో, నువ్వు ఏదైనా స్పెసిఫిక్గా నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు, లేకపోతే నువ్వు ఏంటి, సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అన్ని చార్జీబీటీ ఇస్తుంది కదా సార్, మరి కంపెనీస్ స్టూడెంట్స్ ఎందుకు హైర్ చేసుకోవాలి సార్? So generally there are two categories in this question. చాట్ జీపీటీ ఏదైతే ఉంటుందో, మీరు ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే, బేసిక్ ప్రాంప్ట్స్ ఇచ్చినట్లయితే ప్రాంప్ట్ ఇవ్వడం కూడా రావాలి. ఇట్స్ నాట్ దట్ మీకు ప్రాంప్ట్ సరిగ్గా ఇవ్వడం రాకపోతే అది ఆన్సర్ ఇవ్వదు. మీరు ఒకే టైంలో ఎట్ అ టైం ఇద్దరు చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఒకే ప్రాంప్ట్ అడిగితే ఒకే ఆన్సర్ కూడా రాదు. సో యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, కీపింగ్ ఎసైడ్ అది పక్కన పెడితే, సో మీ చాట్ జీపీటీ లాంటి ఏవైతే ఉన్నాయో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి లో లెవెల్ జాబ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా జాబ్తో పని లేదు. టెస్టింగ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అవసరం లేదు. సో టెస్టింగ్ అదే చేస్తుంది కదా. సో అందు గురించే కదా నేను చెప్పింది ఏంటి, లో లెవెల్లో ఉన్నటువంటి, ఎంట్రీ లెవెల్లో ఉన్నటువంటి ఏవైతే జాబ్స్ కానీ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లేసిపోతాయి. అంటే ఒక టెక్నాలజీ ఒకటి కనిపెడితే ఆ టెక్నాలజీని వాడి మన వర్క్ ఈజీ చేసుకున్నాం. ఈ టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది కదా, అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు చాట్ జీపీటీ 4 ఉంది, లేకపోతే 5 వస్తుంది, 6 వస్తుంది, లెట్ అస్ అజ్యూమ్ దట్. ఆర్ మేబీ ఈచ్ టెక్నాలజీ పైగా ఇప్పుడు నారో ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్, సూపర్ ఇంటెలిజెన్స్, లేకపోతే ఇప్పుడు రోబోటిక్స్, సాఫ్ట్ రోబోటిక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ వస్తున్నాయి మీకు. ఆల్మోస్ట్ కస్టమైజ్డ్ రోబోట్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ అప్. అంటే ఆ టెక్నాలజీ కనిపెడతాడు చూసారా, వాడికి తిరుగుండదు. ఈ టెక్నాలజీని వాడుతున్నావు అనుకో, నువ్వు చెప్పినట్టు కోడింగ్ రాయాలి నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చాట్ జీపీటీకి ఇచ్చి కోడింగ్ రాయమని రాసేసింది అది. సో నువ్వు అలాగా నేర్చుకున్నట్లయితే నువ్వు అవసరం లేదు ఆ సొసైటీకి. నేను చెప్పాను కదా, ఇంటెలిజెన్స్ ఈజ్ ఫ్రీ. బియాండ్ థింక్ చేయగలగాలి. బియాండ్ అంటే అంటే ఈ టెక్నాలజీని తయారు చేసి టీం అంటే రీసెర్చ్, R&Ds, బేసికల్గా R&Ds రీసెర్చ్, ఆ టీముల్లోకి కానీ మీరు వెళ్ళగలిగితే మీరు డిక్టేట్ చేస్తారు. అందుగురించే కదా వాళ్ళ కోట్ల రూపాయలు జీతాలు ఇచ్చేది. సో ఇప్పుడు చాట్ జీపీటీని మళ్ళీ రివైజ్ చేయాలి, మనిషే కదా చేస్తాడు, అంతే కదమ్మా. రోబోని తయారు చేయాలి, మనిషే కదా. క్వాంటమ్ కంప్యూటర్ని ఎవడు తయారు చేయాలి, మనిషే కదా. స్పేసు ఎవడు తయారు చేయాలి, మనిషే కదా. డేటా సెంటర్స్ మనిషే కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ ద లో లెవెల్ టాస్క్, పైన థింక్ చేయాలి మీరు. ఆ పైన థింక్ చేయాలి అంటే డీప్ స్కిల్స్ కావాలి. కాబట్టి ప్రాబబ్లీ మీరు చదివేటప్పుడు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి అమ్మా. అన్ఫార్చునేట్గా టెక్స్ట్ బుక్స్ ఎవడో చదవట్లేదు. టెక్స్ట్ బుక్ పేర్లు తెలియదు ఎవరికైనా, చదవడం పక్కనట్టు. అసలు మీ సీనియర్ ఎవడన్నా 3rd year ఎవరైనా టెక్స్ట్ బుక్ పేర్లు చెప్పరా అన్నావు అనుకో, పేర్లు తెలిసారంటాడు. అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటాను, నన్ను పిలుస్తూ ఉంటారు. ఏదైనా ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు మేజర్ ఇంటర్వ్యూస్కి వాటికి వెళ్తాను. ఈవెన్ రైల్వే రిక్రూట్మెంట్స్లో కూడా ఐ వాజ్ ద మెంబర్ ఫర్ ఆల్మోస్ట్ hundreds of people రిక్రూట్ చేశాను నేను. సో ఐమ్ ద కమిటీ మెంబర్. ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏదైనా పెద్ద కంపెనీస్కి పిలుస్తూ ఉంటారు. మెకానికల్ రీసెంట్గా ఒక చోటకి వెళ్ళాను నేను, మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వచ్చారు, 5th year అయిపోయిన వాళ్ళు. ఒరే టెక్స్ట్ బుక్ పేర్లు చెప్పరా అన్నాను నేను వాడిని. టెక్స్ట్ బుక్ లోపల ఉన్నది కాదమ్మా, కన్ఫ్యూజ్ అవుతుంది. టెక్స్ట్ బుక్ పేరు 10 పేర్లు ఫాస్ట్గా చెప్పమని చెప్పా, 10 చెప్పలేకపోయాడు వాడు. అంటే టెక్స్ట్ బుక్ పేరు కూడా తెలియని పరిస్థితికి దిగజారిపోయింది మన ఎడ్యుకేషన్. ఇలా ఎప్పుడైతే పెరిఫెరీగా చదివి ఇలా చాట్ జీపీటీని ప్రాపర్గా వాడుకోవడం రావాలి. అది నీకు అసిస్టెంట్ కింద పనిచేయాలి. దానికి నువ్వు అసిస్టెంట్ అవ్వకూడదు. నీకు అది అసిస్టెంట్, కో పైలట్స్ అంటారు చూసారా, అసిస్టెంట్ కింద అనమాట. నువ్వు దానికి బానిస అయిపోయి దానికి నువ్వు అసిస్టెంట్గానే అయిపోయినట్లయితే అసలు నీతో పనే ఉంది సొసైటీలో, నీతో ఎవరికీ పని లేదు. అంటే నువ్వు ఆలోచించుకోవాలి. సో నేను దాన్ని టెక్నాలజీని వాడుకుని నేను ఎదిగి ఆ టెక్నాలజీనే అప్గ్రేడ్ చేసి స్టేజ్లో, అంటే నువ్వు అప్గ్రేడ్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతావు, నువ్వు కనుమరుగైపోతావు, అసలు కనపడవు, అసలు సిఎస్లు అసలు కనపడరు. అందుగురించి మీరు ఎలా ఆలోచించాలి అంటే, మీరు టెక్నాలజీని వాడుకుని డీప్గా ఆలోచించగలిగి పైకి వెళ్ళినట్లయితే ఆబ్వియస్గా అదే టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎప్పుడైతే మీకు ఇప్పుడు డిసిషన్ మేకింగ్ ఉంది, టెక్నాలజీ డిసిషన్ మేకింగ్ తీసుకున్నప్పటికీ కూడా అది కరెక్ట్గా ఎవడో చెప్పాలి కదా, దానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరం ఉంటుంది. సో అట్లా ప్రతి దాంట్లో కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది, ఉండకపోవడం ఉంటుంది. బట్ లో లెవెల్లో ఇంటర్వెన్షన్ తగ్గుతుంది, హై లెవెల్లో ఇంటర్వెన్షన్ పెరుగుతుంది. యూ హోప్ యూ గాట్ పాయింట్.
అప్ అయ్యే కొద్ది కూడా మీకు హ్యూమన్ ఇంటర్వెన్షన్ బాగా పెరుగుతూ ఉంటుంది. అందుగురించే కదా అంతంత శాలరీస్ ఇచ్చి తీసుకెళ్తున్నారు వాళ్ళని. సో అందువల్ల మీరు లో లెవెల్లో ఆగిపోకూడదు, బట్ ఆ టెక్నాలజీని వాడుకుంటే తప్ప హై లెవెల్కి వెళ్ళలేవు. ఈ పాయింట్ కూడా అర్థం చేసుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ద ప్రజెంట్ టెక్నాలజీ దెన్ యూ కాంట్ గో అప్ ఆల్సో. ఆ టెక్నాలజీని వాడుకుని నీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీని వాడుకుని నీ హార్డ్ వర్క్తో పైకి ఎదిగి పైన కూర్చోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ సిట్టింగ్ ఇన్ ద పైకి వెళ్ళలేక మధ్యలో ఆగిపోయావు అనుకో, నువ్వు లేడర్ ఎక్కలేకపోతున్నావు అనుకో, అక్కడ ఆగిపోయినట్టు అయిపోతుంది. సో దిస్ చాట్ జీపీటీ లాంటి టూల్స్ని డెఫినెట్గా వాడవచ్చు, బట్ దాన్ని చాలా జుడిషియస్గా వాడవలసి ఉంటుంది. ప్రాబబ్లీ డీటెయిల్గా నేను ఒక 45 minutes వీడియో అక్కడ ఉంటుంది, ప్రాబబ్లీ యూ కెన్ వాచ్ ఇట్. బట్ జనరలీ వన్ సెంటెన్స్ ఇన్ ద కంక్లూషన్, మీకు యూ షుడ్ యూజ్ ద టెక్నాలజీ. వితౌట్ యూజింగ్ ద టెక్నాలజీ యూ కాంట్ లెర్న్ ద సబ్జెక్ట్ నా. యూ షుడ్ యూజ్ ద టెక్నాలజీ. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ యూ డోంట్ యూజ్ ఇట్. నువ్వు యూజ్ చేయవలసిందే, బట్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది ఆ థింకింగ్ అనేది పోగొట్టకూడదు. అందుగురించి మీకు మ్యాథమెటిక్స్ కానీ ఇప్పుడు ఏఎంఎల్ అంటే యూ షుడ్ స్టడీ వెల్, అంటే లీనియర్ ఆల్జబ్రా కానీ, ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ కానీ, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కానీ, ఈ బేసిక్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ కానీ, దీస్ ఆర్ ఆల్ ద సబ్జెక్ట్స్ రియల్లీ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ సబ్జెక్ట్స్ ఫర్ ఫౌండేషన్స్. అన్లెస్ యూ నో ద ఫౌండేషన్ క్లియర్లీ, దానికి కూడా నువ్వు చాట్ జీపీటీ వాడి నువ్వు ఆ ఫౌండేషన్ అంటే ఫౌండేషన్ నేర్చుకుని చోట కిల్ చేసేస్తున్నావు నువ్వు నీ థింకింగ్ని. నువ్వు ఓన్గా చేసిన తర్వాత నువ్వు అసిస్టెంట్ కింద దాన్ని వాడుకోవడం మానేసి ఆ లీనియర్ ఆల్జెబ్రానో లేకపోతే బేసిక్గా ఉన్నటువంటి ప్రాబబిలిటీ నేర్చుకోవడానికే టెక్నాలజీని వాడేస్తే నీకు డీప్లోకి ఎప్పుడు వెళ్తాను? పెరిఫెరియా నేర్చుకోలేకపోతున్నావు కదా. నువ్వు డీప్లోకి వెళ్ళాలి కదమ్మా. డీప్లోకి వెళ్ళాలి అనుకున్నట్లయితే నువ్వు సెల్ఫ్గా నేర్చుకోగలగాలి. అందుగురించే ఎక్కువ టైం మీరు నేర్చుకోవాలి. అంతే తప్ప ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవ్వండి సార్, పాత పేపర్లు ఇవ్వండి, చదివితే మార్కులు వస్తాయి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి దూరంగా ఉండాలి. సో డెఫినెట్గా టెక్నాలజీ అవసరం, దాన్ని వాడుకుని మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి ఏదో ఒక ఫీల్డ్ని మనం ఎంచుకుని ఆ ఫీల్డ్లో మనం ఎక్స్పర్ట్ అయినట్లయితే ప్రాబ్లం ఉండదు. అందుగురించే నేర్చుకున్న ప్రతి కోర్సు ప్రాక్టికల్గా ప్రాజెక్ట్లో అప్లై చేయాలి. అప్లికేషన్ ఇన్ ద సెన్స్ ప్రాజెక్ట్స్ని అప్లికేషన్ అంటారు. తెలుసుకున్న నేర్చుకున్న థియరీని ప్రాక్టికల్గా ఒక ప్రాజెక్ట్ మీద అప్లై చేయడాన్నే స్కిల్ అంటారు. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్కిల్. గాట్ ఇట్? స్కిల్ ఈజ్ నథింగ్ బట్ టు అప్లై యువర్ థియరిటికల్ నాలెడ్జ్ ఇన్ టు ద ప్రాక్టికల్ అప్లికేషన్ బై డూయింగ్ ద ప్రాజెక్ట్. ఆ మొత్తాన్ని ఫినిష్ అయితేనే మీకు అది ప్రాజెక్ట్ కింద అవుతుంది. అప్పుడు స్కిల్ వచ్చినట్లయితే అట్లాగా నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళాలి. ఆ ఇంప్రూవ్ చేసుకునే పద్ధతిలో నీకు ఎక్కడైతే అర్థం కాలేదో, అర్థం కాని చోట నువ్వు టెక్నాలజీ హెల్ప్ తీసుకోవాలంటే 100% తీసుకోవాలి. బట్ అది దానికి తప్ప మిగతా ఇలాగా నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా, ముందు దాన్ని డిలీట్ చేసేయాలి. నువ్వు చేసేస్తావుట్రా? మనసు ఒప్పుకోవట్లేదా? చిన్న ఎమోషన్ని కూడా కంట్రోల్ చేసుకోలేకపోతే, ఆఫ్టర్ ఆల్ ఇది స్మాల్ ఎమోషన్, అసలు ఏం చేస్తామరా? నాకు అర్థం కాదు. మనం ఒక్క ఎమోషనే కదా. ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీయడం అనేది లైఫ్లో అదేమీ అమ్మనో నాన్న వదులుకోమని చెప్పలేదు కదా. నేనేదో అమ్మనో నాన్నో లేకపోతే కాలేజీనో డిగ్రీనో వదిలేమని చెప్పలేదు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేసామని చెప్పాను. వీడి ఫేస్ చూడు ఎలా పెట్టాడు. వదలడానికి మనసు ఒప్పుకోవట్లేదంటావా? అంటే దాని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా ఒకవేళ నిజంగా నువ్వు ఎడిక్ట్ అయ్యావు, నాకు తెలియదు, ఐ డోంట్ నో వెదర్ యూ ఎడిక్టెడ్ ఆర్ నాట్, అంటే నీకు నువ్వే ఎడిక్ట్ అయ్యారని ఒప్పుకుంటున్నావు. అంతే కదా. వదలను అన్నట్టు దాని మీనింగ్ ఏంటి? యువర్ సెల్ఫ్ ఈజ్ అగ్రీయింగ్ దట్ ఓకే, అంటే నువ్వు ఎడిక్ట్ అయ్యారని ఒప్పుకున్నట్టే కదా. సో ఇట్లాంటి స్మాల్ థింగ్స్నే కంట్రోల్ చేయలేని పరిస్థితిలో కానీ మైండ్ ఉంటే, మైండ్ కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోకుండే. మైండ్ని కంట్రోల్ తెచ్చుకోగలిగినోడే 1-2% ఆఫ్ ది పీపుల్ ఇన్ ద వరల్డ్. మైండ్ కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోతే అంత హీనమైన, అంత వీక్ మైండెడ్ పీపుల్ కింద లెక్క. మీరు అందరూ వీక్ మైండ్ పీపుల్ అవ్వకూడదు. స్ట్రెంగ్త్ ఉండాలి మైండ్కి. మైండ్ని కంట్రోల్ చేసే పరిస్థితిలో రావాలి అందరూ. అట్లా వస్తేనే యూత్ అనేది కొంచెం ఉపయోగపడుద్ది. అన్నసరిగా మీరు స్మాల్ థింగ్స్ని మైండ్ కంట్రోల్ చేయలేకపోతే ఎలాగా? ఇప్పుడైతే ఫైనల్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్లోజ్ చేయాలంటావు, అంతేనా? చూడండి, మనసు ఒప్పుకోవట్లేదు వాడికి అసలు క్లోజ్ చేయడానికి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్లోజ్ చేస్తాను అని హానెస్ట్గా దట్ మీన్స్ ఎవడ మాట వాడే ఫాలో అవ్వలేదు, ఎవడ మాట వాడే వినలేదు అంటే ఇంకా అసలు వాడు అసలు మనిషి కింద. జనరల్గా ఐఎమ్ నాట్ సెయింగ్ దీస్ వర్డ్స్, బట్ జనరల్గా అంతే కదా. ఇఫ్ ఐ ప్రామిస్ అండ్ సంథింగ్ ఆన్ ఎల్స్, అంటే నాకు నేనే కమిట్ అయ్యాను అన్నప్పుడు అది ఫాలో అవ్వగలగాలి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎవడ క్లోజ్ చేస్తాడు? చేయి పైకెత్తంటారా ఒకసారి. ఒక 3 వచ్చినాయి. అసలు నా పర్పస్ సర్వైనట్టు అంటే నాకు ఒకళ్ళిద్దరు సరిపోతారులే, నేనేమి 100% ఎక్స్పెక్ట్ చేసి చేయను. ఓకే, అంటే ఒకవేళ నిజంగా వాడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్లోజ్ చేస్తానని చెయ్యెత్తినోడు ఎవడైతే ఉన్నాడో, స్టిల్ వాడు కానీ మళ్ళీ ఓపెన్ చేస్తే అంటే వాడి మాట వాడే వినట్లా, పక్కనోడు నా మాట వినాలంటాడు మళ్ళీ నాడు అనకూడదు. జీవితంలో ఒకవేళ నువ్వు ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేయకపోతే
లైఫ్ మొత్తం మీద ఎవడో నా మాట వినట్లేదు, ఎవడో నన్ను పట్టించుకోవట్లేదు, మీ అమ్మాయినా మీ నాన్నైనా తాతైనా మొగుడైనా పెళ్ళమైనా పిల్లలైనా, లైఫ్ మొత్తం మీద నా మాట నేనే ఏం లేదు, ఎదరోడు నా మాట ఎందుకు వింటాడు? నెక్స్ట్ క్వశ్చన్, వెన్ యు ఆర్ ఒబే యువర్ ఓన్ వర్డ్స్ దెర్ ఇస్ నో పాయింట్ నా, ఇంకా పక్కోడు నా మాట వింటావేంటి? ఇంకా అండ్ నన్ను మోసం చేసాడురా, నా మాట వినట్లేదు, వీడు అబద్ధాలు చెప్తాడా, నేను అంత నమ్మిన వాడిని, నిన్నోటి నమ్మి ఎడితే నువ్వు నీ మాట ఒకటి నువ్వు విని ఏడితే పక్కోడు నమ్మడం లేకపోతే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే అట్లీస్ట్ ఒక 4-5 పీపుల్ అన్నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్లోజ్ చేస్తాను, ఇది మాత్రం చేయట్లేదు. బట్ ఎనీవే ప్రాబబ్లీ ఇంకా ఒక 2-3 అంటే ఐ డోంట్ విష్ టు గెట్ మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్. బట్ సో ఎర్లీగా రియలైజ్ అయినోడే కరెక్ట్ పర్సన్. లైఫ్లో దెబ్బ తగిలిన తర్వాత మాత్రమే రియలైజ్ అవుతానన్నవాడు 500 years బతకాలి మనిషి అన్నీ నేర్చుకోవాలంటే. If you want to experience the life and if you want to learn all your failures from your life itself, then you need to learn almost 500 సంవత్సరాలు బతకాలి మనిషి. జనాలకి తెలివినోడు అలా చేయడు, అటు ఫస్టే గ్రాప్ చేసేస్తాడు. ఓకే, ఇఫ్ ఐ డూ సంథింగ్, ఇఫ్ ఐ డూ దిస్, ఇది చేస్తే నాకు డ్యామేజ్ జరుగుద్ది అని తెలుసుకుని అది చెయ్యకపోతే ఆల్మోస్ట్ అంటే ఇది సూసైడల్ అటెంప్ట్ అనమాట. అంటే తెలియకపోతే పర్లా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది పాయిజన్, ఇది తింటే చనిపోతానని తెలుసు నాకు, అటువంటిప్పుడు నా సెన్స్ ఏం చెప్పుద్ది? ఇది తినకూడదు అని చెప్పుద్ది. అయినా నేను తిన్నాను అంటే నేను తెలివైనను కాదు. దట్ మీన్స్ యూ షుడ్ నెవర్ క్లైమ్ ఇన్ అవర్ లైఫ్ దట్ యు ఆర్ ఎ క్లవర్ బాయ్. తెలివి అనేదానికి డెఫినేషన్ ఏంటంటే, మేబీ ఐ కెన్ డిఫైన్ ఇన్ అ డిఫరెంట్ వే. ప్రాబబ్లీ యూ కెన్ కీప్ ఇన్ మైండ్ అట్లీస్ట్ 2-3 పీపుల్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి కెన్ కీప్ ఇన్ దిర్ మైండ్. ఒక పని మంచిది అవసరమని తెలిసి ఇది చేస్తే మంచిది అని తెలుసుకోవడం డెఫినెట్గా అది భగవంతుడు మనకి ఇచ్చిన తెలివే కదా. ఇది చేయకూడదు, ఇది మంచిది కాదని తెలుస్తుంది మనకి. తెలిసిన తర్వాత కూడా అది నువ్వు చేయలేదు, తెలియకపోతే పర్వాలా, తెలిసిన తర్వాత కూడా చేయకపోతే, తెలిసి చేయలేదు కాబట్టి ఇంకా అప్పుడు తెలివైన వ్యక్తిని అని మనం చెప్పుకోవడానికి కూడా మనం క్లెయిమ్ చేయడానికి లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు కదా, ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే అంటే తెలివైన పని చేసిన వాడనే తెలివైనడు అంటారు. మీకు తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే తెలివైన పని చేసిన వ్యక్తిని తెలివైన పర్సన్ అంటారు, హ్యూమన్ బీయింగ్ అంటారు. ఇది పలానా తెలివైన పని తెలుసుకుని అది చెయ్యకపోతే వాడిని తెలివైనడు అనరు. అర్థమైందండి? కనీసం సెంటెన్స్ అర్థమైందా? కనీసం అర్థమైందా చెప్పింది? ఇది ఒక తెలివైన పని చేసిన తెలివైనడు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలివైన పని ఏంటి అని డిఫైన్ చేయాలి. ఓకే, డిఫైన్ చేసి నీకు తెలిసింది అనుకుందాం, తెలియకపోతే ఇట్స్ డిఫరెంట్. తెలిసిన తర్వాత కూడా చేయకపోతే అని తెలివైనడు అనరు. తెలుసుకోపోవడమే మంచిది. కొన్ని లైఫ్లో నువ్వు తెలుసుకున్న తర్వాత చేయలేదనుకో, అదో గిల్టీ ఫీలింగ్ కదా. సో ఇప్పుడు తెలుసుకున్నావు కదా కొన్ని విషయాలు, అవి చేయాలి. తెలియకపోతే పర్లా, అంతే కదా. అసలు తెలియకపోతే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. నాకు తెలియస్తారు, నాకు ఇది నన్నేం చేయమంటారు, నాకేం తెలియదు కదా. తెలుసుకున్న తర్వాత నువ్వు చేయలేదు అనుకున్న తర్వాత బాధపడాలి. బట్ ఎనీవే, రైట్, కూర్చో. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5-6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.